పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో నెంబర్ 1 నేనే అంటుందా? వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డ తనకి టాలీవుడ్ టాప్ హీరోలు బంపర్ ఆఫర్ ఇస్తుంటే 5 కోట్లు 6 కోట్లు అంటూ తన పారితోషికాన్ని పెంచేస్తూ ఫెయిల్యూర్స్ లో కూడా తన అదృష్టంతో అవకాశాలను అందుకుంటుంది. పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్ లో నంబర్ 1 నేనే అంటోంది. 2021 వరకు వరుస హిట్లతో దూసుకువెళ్లిన పూజా హెగ్డేకి 2022 పెద్దగా కలిసొచ్చినట్టు లేదు. వరుసగా తన సినిమాల రిజల్ట్ రివర్స్ అవుతూనే ఉన్న రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేది లేదంటోంది. పెంచుకుంటూ పోతానంటోంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ అంటూ దుమ్ము దులపబోయింది పూజా హెగ్డే. కానీ కథ అడ్డం తిరిగింది. ఆ వెంటనే బీస్ట్ అంటూ తమిళ దళపతి విజయ్ సరసన మెరిసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆచార్యలో నీలాంబరిగా వస్తే తన అడ్రస్సే గల్లంతైందన్నారు. అయినప్పటికీ 5 కోట్లు 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ షాక్ ఇస్తోంది ఈ బుట్టబొమ్మ. రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య రిజల్ట్ కలిసి రాకుండా F3లో ఐటమ్ సాంగ్ తో బ్లాక్ బస్టర్ అందుకుంది పూజా హెగ్డే. ఇప్పుడు పూరితో విజయ్ చేస్తున్న జనగణమనలో ఆఫర్ పట్టేసి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ మరోసారి తను లక్కీ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. పూజా హెగ్డే రాధేశ్యామ్ కి ముందు వరకు వరుస హిట్లే సొంతం చేసుకుని గోల్డెన్ లెగ్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం అంతా రివర్స్ అవడంతో ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు పెరిగాయి. ఆ కామెంట్లకు బ్రేక్ వేస్తూ జనగణమన షూటింగ్ తో బిజీ అవుతూనే మరోపక్క పవన్ తో షూటింగ్ లో జాయిన్ కాబోతోందట. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ లో హీరోయిన్ గా ఆఫర్ పట్టేసిన తను 6 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసే సినిమాకి 6 కోట్లు తీసుకుంటూ టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ అనిపించుకుంటోంది. ఎలా చూసినా సదరన్ స్టార్ హీరోల సరసన మెరుస్తూ 25 లక్షల రెమ్యునరేషన్ నుంచి 6 కోట్ల వరకు తన పారితోషికాన్ని పెంచేసుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ.